వార్ 2 ట్రైలర్ తో సినిమా పైన సాలిడ్ హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ సీన్స్ లో నువ్వా నేనా అంటూ అదరగొట్టిన హృతిక్ రోషన్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ లోనూ తగ్గేది లేదంటున్నారు. ఈ సినిమాకి హృతిక్ రోషన్ కంటే తారక్ పారితోషికమే ఎక్కువ అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకే వార్ 2 కి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ప్రెజెంట్ వార్ 2 మూవీ రెమ్యునరేషన్ టాపిక్ పై బిగ్ డిస్కషన్ జరుగుతోంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఎన్టీఆర్ తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. వార్ 2 సినిమాకి 70 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారట తారక్. RRR, దేవరా పాన్ ఇండియా సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న ఎన్టీఆర్ కి ఈ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట యష్ రాజ్ నిర్మాతలు. తారక్ తీసుకునే ఈ రెమ్యునరేషన్ హృతిక్ రోషన్ కంటే ఎక్కువ అని తెలియడంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ డిమాండ్ ఆ రేంజ్ లో ఉందని సంబరపడిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటే హృతిక్ రోషన్ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో షేర్ కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. వార్ 2కి 50 కోట్లకి పైగా చార్జ్ చేస్తున్న హృతిక్ రోషన్ సినిమా లాభాల్లో షేర్ కోసం యష్ రాజ్ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. యష్ రాజ్ బ్యానర్ లో నటించిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు కూడా ఇదే రూట్లోనే రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఇప్పుడు వీరి బాటలోనే లాభాల్లో షేర్ తీసుకునేలా డీల్ చేసుకున్నారట హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన వార్ 2 సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమాలో గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన కియారా అద్వానీ 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న వార్ 2 సినిమా US, కెనడాలో బుకింగ్స్ తో అదరగొడుతోంది. డాల్బీ అట్మోస్ సౌండ్ ఫార్మెట్ లో విడుదలవుతున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా వార్ 2 రికార్డు క్రియేట్ చేసింది. ఇలా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తో ఎన్టీఆర్, ఇటు పారితోషికంతో పాటు లాభాల్లో షేర్ తీసుకుంటూ హృతిక్ రోషన్ ఇద్దరూ ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు.